బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అఘోరి హల్చల్ చేసింది. ఓ భక్తురాలి ఇంట్లోకి అఘోరి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విషయం తెలిసిన ఇతర స్థానికులందరూ కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అఘోరి వద్దకి పోలీసులు కూడా వచ్చారు. పోలీసులతో అఘోరి వాగ్వాదానికి దిగింది. పోలీసుల పైన బూతు పురాణంతో రెచ్చిపోయింది అఘోరిని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ తరలించారు. పిఎస్ లోపలికి వెళ్లి బట్టలిప్పి హంగామా చేసింది అఘోరి. ఒకసారి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అది రామగుండంలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలో లేడీ అఘోరి వివస్త్రంగా నిల్చొని కొంత హైడ్రామా క్రియేట్ చేసింది. మొదట కొంత ఆవిడ బట్టలు వేసుకొని తన భక్తురాలి ఇంటికి వెళ్ళి పూజలు చేశారు. మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్ లో బట్టలు ధరించింది. తన భక్తురాలు ఇంటికి వెళ్ళి పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అక్కడికి చాలా మంది స్థానికులు చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులపై ఆగ్రహం రెచ్చిపోయింది లేడీ అఘోరి. ఇక స్టేషన్ లోపలికి తన కార్తో సహా లోపలికి వెళ్ళిపోయి బట్టలు విప్పేసి ఒక హై డ్రామా క్రియేట్ చేసింది. మీరు ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నటువంటి దృశ్యాలు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపల తన కార్ కనబడుతోంది మనకి. ఆవిడ కూడా వివస్త్రంగా అక్కడ ఒక హై డ్రామా క్రియేట్ చేసినటువంటి ఆ సినారియో మనం చూస్తున్నాం. మొదట ఫస్ట్ బాక్స్ లో మీకు రైట్ సైడ్ కనబడుతున్నటువంటి బాక్స్ లో నిన్న అదే విజువల్ ఒక భక్తురాలు ఇంటికి వెళ్ళి పూజలు నిర్వహించింది. అప్పుడు బట్టలు వేసుకొని ఉంది. ఆ తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక హై డ్రామా క్రియేట్ చేసింది. ఒకసారి లేడీ అఘోరి ఈ విషయం పైన అక్కడ ఒక హై టెన్షన్ ని క్రియేట్ చేసి ఆవిడ మాట్లాడారు. ఆడేం మాట్లాడారో చూద్దాం. హర హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరి కళ్యాణమ గురుదత్తే నమ. కుమరవెల్లి జరిగిన దానికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నన్ను థ్రెటింగ్ చేస్తేనే కదా నేను దాడి చేయాల్సి వస్తుంది. లేకుంటే ఎన్నో గుళ్ళు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతాను. ఎక్కడ ధర్మం అధర్మంగా ఉంటుందో అక్కడ నేను ఉంటాను. ఆడపిల్లలు ఎక్కడ బాధింపబడతారో అక్కడ నేను ఉంటాను. గో సంరక్షణ ఎక్కడ ఉండదో, గోహత్యలు ఎక్కడ జరుగుతాయో అక్కడ నేను గో సంరక్షణ చేస్తూనే ఉంటాను. ఇలాంటిది కుమరవెల్లి టెంపుల్లో జరిగిన దానికి అది నా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు వల్గర్గా మాట్లాడడం వల్లనే, గుమ్మిగూడడం వల్లనే ఆ తొక్కేసలాటలో నాకేమన్నా జరిగితే ఏమవు, నా బండికి ఏమన్నా జరిగితే ఏమో, దాని గురించి అని నేను చెప్తున్నాను. నేను దాడి చేయాల్సి వచ్చింది. అది నా తప్పేం కదా. నేను ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను ముందే. నేను టెంపుల్ రాకముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి నేను ఇలా దర్శనానికి వెళ్తాను, అక్కడ ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు, మీరు రండి అని. వాళ్ళు నెగిటివ్ చేశారు. దానికి నాకు సంబంధం లేదు. వస్త్రం ధరించలేదు అనేది అది పెద్ద ఇష్యూ కాదు. వస్త్రం గురించి కానే కాదు. అక్కడ నన్ను కించపరిచారు కాబట్టి, నన్ను కించపరిస్తే నా సాధనాన్ని కించపరిచినట్టే, నన్ను కించపరిస్తే నా సాధనాన్ని కించపరిచినట్టే, నా త్యాగాలను కించపరిచినట్టే. అలాంటిది నేనెందుకు దాడి చేయొద్దు? అందరు గుమ్మిగూడి ఆ ప్రక్రియలో నా కారు అద్దాలు వలిగిపోతే ఎవరు బాధ్యత? అందుకే నేను దాడి చేయాల్సి వచ్చింది. వల్గర్ మాటలకు దాడి చేయాల్సి వచ్చింది. ఇక్కడ హిందువులే కానీ, ముస్లింలే కానీ, క్రిస్టియన్లే కానీ ఎవరన్నా ఉండని. ఎందుకంటే ఒక మనిషికి ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రైవసీని వదిలేసి బాత్రూమ్కి వెళ్ళినా ఫోటోలు తీస్తారు, యూరిన్కి వెళ్ళినా ఫోటోలు తీస్తారు, కనీసానికి భోజనం చేయంగా ఫోటోలు తీస్తారు. అంటే మేము సాధకులం కాదా? మాకు ప్రైవసీ ఉండదా? ప్రవేశాన్ని కోల్పోతే మేము దాడి కూడా చేస్తాం. దాడి చేయక తప్పదు. ఎంతవరకు ఓపిక ఉండాలో అంతవరకే ఉంటుంది. ఎందుకంటే సమాజంలోకి వచ్చాము, అన్ని నియమాలు ఉంటాయని ఓకే నేను నేర్చుకుంటున్నాను, కాదనట్లేదు. బట్ ఒక్కొక్కటి ఒకటేసారి నేర్చుకోవడం కాదు, ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. ఏ టెంపుల్కి వెళ్ళినా గుడ్డ కట్టుకొని వెళ్తాను. ఆల్రెడీ మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసే నేను వచ్చాను. పోలీసు వాళ్ళు గుడ్డ తీసుకొని నేను గుడ్డ కారులో కూర్చొని నేను ఏదైతే వస్త్రం ధరించిన తర్వాత వాళ్ళు వచ్చి ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఇక్కడ నాదేం తప్పులేదు. ఆ దాడికి కూడా కరెక్టే. ఆ దాడి కూడా నా సేఫ్టీ నా ముఖ్యం అంతే. వేలాది మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు నా దగ్గరికి. ఎవరి మీద దాడి చేయండి, వీళ్ళ మీద ఎందుకు చేశా అంటే అక్కడ వల్గర్గా మాట్లాడడం, విజిల్లు వేయడం, అసభ్యకరంగా ప్రవర్తించితేనే కదా యూత్ పిల్లలు దాడి చేయాల్సి వచ్చింది.
లేకుంటే ఎందుకు దాడి చేస్తాం? మాకేమన్నా అదా? మా దగ్గర అన్నీ ఉంటాయి, శస్త్రం ఉంటుంది, అస్త్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేంతోనైనా దాడి చేయొచ్చు మేము. రైట్, 2 రోజుల క్రితం కొమరవెల్లి మల్లన్న జాతరలో ప్రత్యక్షమైనటువంటి లేడీ అఘోరి అక్కడటువంటి కొందరు సిబ్బంది పైన తను వివస్త్రంగా ఉంది, బట్టలు కట్టుకొని రండి మీకు దర్శనం ఇస్తామని చెప్పినప్పటికీ వినకుండా తన చేతున్నటువంటి ఒక పదునటువంటి కత్తితో అక్కడ సిబ్బందితో దాడి చేసే సంఘటన మనం చూసాం. దానికి సంబంధించి ఆవిడ క్లారిటీ ఇచ్చారు. నిన్న రామగుండం ఎన్టీపీసీలోని ఒక భక్తురాలు ఇంటికి వెళ్ళి పూజలు నిర్వహించేది వెళ్ళినట్టుగా తాను చెప్తున్నారు. ఆ క్రమంలో చుట్టూనుండి స్థానికులు తన కార్ని తనని చూసి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీ జన సమీకరణ జరిగింది అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీసులు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి లేడీ అఘోరిని కోరిన నేపథ్యంలో లేడీ అఘోరి ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. ఆ తర్వాత తనని పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. ఎంత హైడ్రామా అంటే అక్కడ ఏకంగా పోలీసులను కూడా కొట్టబోయేంతలా ప్రవర్తించినట్టుగా సమాచారం అంతోంది. సో లేడీ అఘోరి మొదటగా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో భక్తులు ఇంట్లో పూజలు నిర్వహించే సమయంలో బట్టలు ధరించారు. కానీ స్టేషన్ వెళ్ళిన తర్వాత బట్టలను పక్కన పడేసి వివస్త్రంగా మళ్ళీ ఒక హైడ్రామాకి తెరలేపారు. ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్ గారికి వెళ్దాం, మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఏ చంద్రశేఖర్, ఏం జరిగింది? లేడీ అఘోరి అక్కడ ఎవరింటికి వచ్చారు, అక్కడ ఎటువంటి పూజలు నిర్వహించారు? అంటే తను జనరల్గా పూజలు నిర్వహిస్తోంది అని అంటే అది శ్మశాన వాటికలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు, శవాలను తింటా అని చెప్పి గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె ఏం పూజలు నిర్వహిస్తున్నారు? అసలు భక్తుల ఇళ్ళలోకి ఏ రకంగా వెళ్తున్నారు? ఆ పూజ ఎటువంటి పూజ? ముఖ్యంగా స్థానికులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి అఘోరి నాగసాధు ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఆ జనం ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమెను చూడడానికి, ఆమెతో సెల్ఫీలు దిగడానికి చేస్తున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో మనము కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చినటువంటి సందర్భంగా ఆమె హల్చల్ చేసినటువంటి సంగతి విదితమే. దీనిలో 3కి గాయాలైనటువంటి పరిస్థితి, కేసు నమోదైంది. ఆ తర్వాత మరొకసారి అంతకు ముందే కరీంనగర్ బైపాస్ రోడ్ లో సైతం ఆమె కారుకు వేరే కారు అడ్డు పెట్టినటువంటి ఘటనలో సైతం కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఆ 3 టౌన్ పోలీసులు వచ్చి మళ్ళీ చెదరగొట్టి రూట్ క్లియర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా రామగుండం ఎన్టీపీసీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కాట్లపల్లి, అలాగే మరో 2 గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది భక్తులు ఆమెను భిక్షకు పిలిచారు. ఆ భక్తుల ఇంటికి భిక్షకు వెళ్ళినటువంటి సందర్భము చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు, యువకులు చూడడానికి వచ్చారు. అయితే ఈ క్రమంలో తాను ఎవరింటికైతే వెళ్ళాను అంటే నిన్న ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అఘోరి సాధారణంగానే అందరు చూస్తుండగానే శ్మశాన వాటికి వెళ్ళడము, అక్కడ పూజలు చేయడం అనేది చాలా సర్వసాధారణంగా వాళ్ళు భావిస్తారు. కానీ మౌని అమావాస్య సందర్భంగా ఎలాంటి క్షుద్ర పూజలు ఏమైనా చేశారా, ఇంకేదైనా కారణంతో ఇక్కడికి వచ్చిందా అనేటువంటి కోణంలో వీళ్ళు ఆలోచించడం జరిగింది. ఈ క్రమంలో అందరికీ సర్ది చెప్పినటువంటి పోలీసులు ఆమె కార్తో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను వెళ్తున్నాను, భక్తుల ఇంటికి వెళ్ళాను, భిక్షకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళడం జరిగింది. మనోజ్, ఈ క్రమంలో మనము ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి, ఆమెను ఎవరు భక్తుల్లో కూడా కొంత ఆందోళన ఏంటంటే, ఎవరైతే అక్కడికి వెళ్ళారో భక్తురాలు పిలిచారు, ఆహ్వానించారని చెప్తున్నారు ఓకే, కానీ చుట్టూ స్థానికులు అసలు లేడీ అఘోరి ఎటువంటి పూజలు చేస్తారు? తను మాటల్లో చెప్పే ప్రకారంగా చూస్తుంటే నేను శవాలను తింటాను, శ్మశాన వాటికల్లో పూజలు చేస్తానని చెప్తున్నారు. మీరు చెప్తున్న ప్రకారంగా నేను ప్రత్యేకమైన రోజుగా కూడా తెలుస్తోంది. సో ఏం పూజలు నిర్వహించారు? ఫస్ట్ అక్కడ పూజలు నిర్వహించిన నేపథ్యంలో స్థానికులు అడ్డుకున్నారా? ఆవిడని చూడడానికి వచ్చారా? సెల్ఫీలు దిగడం కోసం వచ్చారా? అసలు ఏం జరిగింది అక్కడ? ఎటువంటి సినారియో నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది? మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం అక్కడ వాళ్ళ ఇంట్లో భిక్ష చేసి ఆశీర్వచనం చేసి వెళ్ళడానికి మాత్రమే వచ్చాను, ఇక్కడ ఎలాంటి పూజలు లేవు అని చెప్పి లేడీ అఘోరి సైతం స్పష్టం చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అలాగే పోలీసులు సైతం వివరించడం జరిగింది ఆమె ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఘోరి ఎక్కడ ఉంటే అక్కడ ఎలాంటి ఘటన జరుగుతుందా అనేటువంటి కోణంలోనే అందరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ క్రమంలోనే తాను వచ్చిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి మాత్రమే తాము ఎవరింటికైతే వెళ్ళామో వారి ఇంట్లో భిక్ష చేయడానికి, ఆశీర్వచనం ఇవ్వడానికి మాత్రమే వచ్చానని ఆమె స్పష్టం చేయడం జరిగింది. దీని తర్వాత ఆమె మళ్ళీ వెళ్ళింది హన్మకొండ పరిసర ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మనోజ్, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసుల పైన కూడా కొంత వాగ్వాదం దిగింది, పోలీసులతో కూడా కొంత పరుషంగా మాట్లాడింది, పరజాలం ఉపయోగించింది, స్టేషన్లో కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేసింది, వివస్త్రంగా ఒక హైటెన్షన్ క్రియేట్ చేసింది. సో ఈ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు తమ దగ్గర వాగ్వాదము హల్చల్ చేసినట్టుగా ఏమీ చెప్పట్లేదు. ఈమెకు అధిక ప్రాధాన్యత రావడం వల్లనే ఇట్లాంటి పరిస్థితులు
చోటు చేసుకుంటున్నాయి. అత్యధికంగా ఈమెను చూడడానికి ఆసక్తి కనబట్టడము, ఈమెతో మిస్బిహేవ్ చేయడం వల్ల ఇట్లా అవుతున్నదేమో అని చెప్పేసి పరిశీలిస్తున్నాం అనేటువంటి కోణంలో పోలీసు అధికారులు చెప్తున్నారు. మనోజ్, నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. రైట్ చంద్రశేఖర్, సో మొత్తం లేడీ అఘోరి నిన్న రామగుండంలో హల్చల్ చేసింది. రామగుండంలో ఒక భక్తురాలు ఇంటికి వెళ్ళి భిక్షాటన చేశాను. అక్కడ వాళ్ళు వారి ఆశీర్వదించడానికి వెళ్ళాను. ఆశీర్వాదం తదనంతరం నేను నా అంతటా నేను బయటికి వెళ్తుంటే స్థానికులు అడ్డుకున్నారని తాను చెప్తున్నారు. కానీ స్థానికులు మాత్రం అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఏమో పూజలు చేసింది, ఏం చేసి ఉంటుందో ఆవిడ బేసిక్గానే అఘోరిగా చెప్తున్నారు. కాబట్టి శ్మశానంలో పూజలు చేస్తాను, శవాలను తింటానని చెప్పారు. మరి అటువంటి పూజలు ఇక్కడ ఏదైనా చేసిందా, నిజంగా ఆ పరిస్థితి అక్కడ కనిపించిందా, ఇలా అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. సో లేడీ అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హై డ్రామా, ఒక హై టెన్షన్ నెలకొంది. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university.